టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? ఝాన్సీ అంటే నువ్వేనా? అడుగుతున్నారు కదా, చెప్పు. ఎంత ఫైర్ ఉందంటే ఖచ్చితంగా నువ్వే ఝాన్సీవి. నేనెవరో తెలుసా? ఈ సిటీలో టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్లో ఒకటి, డైమండ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధిపతి రవిచంద్రని. ఈ సిటీలో నా గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అలా అనుకోవడం మీ అహంకారం. మీరు అత్యంత ధనికులు అయి ఉండొచ్చు, కోట్లు సంపాదించొచ్చు, కానీ అందరికీ తెలియాలని లేదు కదా. అయినా మీకు నాతో ఏం పని? గౌతమ్ ఉన్నాడు కదా, అదే నీ లవర్. వాడు నా కొడుకును అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకుని వెళ్తున్నాడు. వాడు కోర్టుకి వెళ్ళకూడదు. నా కొడుకును తీసుకొచ్చి నాకు అప్పగించమని నువ్వే చెప్పాలి. వాడిప్పుడు కోర్టుకు వెళ్తే నా కొడుకు భవిష్యత్తు మొత్తం నాశనమైపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. అందుకే నీ లవర్కి ఫోన్ చేసి ఇప్పుడే ఇక్కడికి వెంటనే తీసుకురమ్మని చెప్పు. అలా చెప్పకపోతే నీ ప్రాణానికి ప్రమాదం. నాకు ఇప్పుడు అర్థమైంది. ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ రవిచంద్ర గారు నన్ను వెతుక్కుంటూ నా కోసం ఇంత దూరం ఎందుకు వచ్చారో అని. అర్థమైంది కదా. ఇంకా లేట్ చేయకుండా నీ లవర్కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పేసేయ్. చెప్పకపోతే ఇప్పుడే ఇక్కడే ఆన్ స్పాట్ మీ ఫోటోలకు దండలు వేసేస్తా. చూడండి, ప్రాణం పోయినా మీ బెదిరింపులకి భయపడి నేను ఆ పని చేయను. కొడుకు డబ్బు అహంకారంతో ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేస్తే సరిదిద్దాల్సింది పోయి బుద్ధి లేకుండా వాణ్ణి వెనకేసుకొస్తున్నారా? మీ కొడుకు ఒక తప్పు చేస్తే మళ్ళీ మీరు నా దగ్గరికి వచ్చి నన్ను బెదిరించి ఇంకో తప్పు చేస్తున్నారు. నేను ఒక అడ్వకేట్ని. ఇలా వచ్చి నన్ను బెదిరించారు అని మీపై కోర్టులో కేసు వేశాను అంటే మీరు కూడా మీ కొడుకుతో పాటు జైల్లో ఉంటారు. నేను ఆ పని చెయ్యక ముందే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి రెచ్చిపోతున్నావు? అమ్మాయి కదా అని సాఫ్ట్గా చెప్తుంటే ఏంటి మరీ రెచ్చిపోతున్నావు? నీ ఒంటి మీద నల్లకోటో నీ లవర్ ఒంటి మీద యూనిఫామ్ ఉందని వాటిని చూసుకొని విర్రవీగుతున్నావా? అవి రెండు లేకుండా చేసేసి మీ ఇద్దరి ప్రాణాల్ని గాల్లో కలిపేస్తాను. చివరిసారిగా చెప్తున్నాను, గౌతమ్కి ఫోన్ చేసి నా కొడుకుని ఇక్కడికి వెంటనే తీసుకురమ్మని చెప్పు. అలా చెయ్యకపోతే నీ ప్రాణాన్ని ఇక్కడే ఈ క్షణమే తీసేస్తాను. నువ్వు ఏం చేసినా సరే నేను మాత్రం గౌతమ్ గారికి కాల్ చేసి చెప్పను. చెప్పే ప్రసక్తే లేదు. నీ కొడుకు ఎంత క్రిమినల్లో నాకు తెలుసు. ఇద్దరు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి దారుణంగా వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు. అలాంటి వాడికి శిక్ష పడాల్సిందే. నా ప్రాణాల కోసం భయపడిపోయి ఆ అమ్మాయిలిద్దరికీ నేను అన్యాయం చేయను. నాకు మళ్ళీ మళ్ళీ అడగడం ఇష్టం ఉండదు. నాకు మళ్ళీ మళ్ళీ చెప్పడం ఇష్టం ఉండదు. బయలుదేరి ఇక్కడి నుంచి.
ఎక్కడికి బయలుదేరేది? ఝాన్సీ మేడం, చెప్పు. ఝాన్సీ గౌతమ్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. వంశీ, ఈ విషయం మనం ఎలాగైనా సరే బాబాయ్కి చెప్పాలి. బయటికి వెళ్దాం, పద పద. మీరు నన్ను చంపాలని ట్రై చేసినా నేను చెయ్యను చెయ్యను చెయ్యను. గౌతమ్ ఝాన్సీని కలవడానికి వెళ్ళాడంటే ఏ పని మీద వెళ్ళాడో ఎవరికి తెలుసు? దానికే మనందరం ఇంత సీరియస్ అయితే ఎలా? మావయ్య, మీరు ఆ ఝాన్సీకే సపోర్ట్ చేస్తున్నారా? మీరన్నట్టు నిజంగా పనుంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ తను ఎవరి దగ్గరికి వెళ్ళాడన్న విషయం మీరు మర్చిపోతున్నారు. గౌతమ్ సరికి నేను కాబోయే భార్యని, అలాంటిది నా మీదే నింద వెయ్యాలని చూసింది ఆ ఝాన్సీ. అలాంటి అమ్మాయిని కలవడానికి వెళ్ళడం ఏంటి? అంటే గౌతమ్ సరికి నాకంటే ఆ ఝాన్సీయే ఎక్కువ? అలాంటప్పుడు నేనింకా ఇక్కడ ఉండడం ఎందుకు? నేను వెళ్ళిపోతాను. ప్రియాంక, ఆగు. ప్రియాంక, వాడు చేసిన పని గురించి ఆలోచించకు, ప్రశాంతంగా ఉండు. గౌతమ్ నిజంగా ఇలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. దీన్నింతటితో నువ్వు మర్చిపో. వాళ్ళిద్దరూ కలుసుకోకుండా ఫుల్ స్టాప్ ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వు తొందరపడి ఎక్కడికి వెళ్ళొద్దు. అమ్మా ప్రియాంక, అయినా వాడు చేసిన తప్పుకి నువ్వింట్లో నుంచి వెళ్ళిపోవటం ఏంటి? ఈ విషయం ఇక్కడితో వదిలేసాయి. కమల చెప్పింది కదా తను చూసుకుంటానని. ఇంకా నువ్వేం ఆలోచించకుండా ప్రశాంతంగా లోపలికెళ్ళు. చూసావా కమలా, నువ్వు గౌతమ్ని ఎంత ఆపాలని చూసినా, ఎంత కట్టడి చేయాలని చూసినా వాడు మాత్రం ఝాన్సీని కలుస్తూనే ఉన్నాడు, తనతో మాట్లాడుతూనే ఉన్నాడు. దీనంతటికీ కారణమేంటో తెలుసా? వాడు ఝాన్సీని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అందుకే గౌతమ్ అలా చేస్తున్నాడు. ఇప్పుడే కాదు, ఈ సమస్య ముందు ముందు కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే గౌతమ్ ఝాన్సీతో మాట్లాడకుండా ఉండలేడు కాబట్టి. అంటే ఇప్పుడు మీరు చెప్పేదేంటి? వాడి ప్రేమకి సపోర్ట్ చేయమంటారా? కమలా, వాడి ప్రేమని మనం సపోర్ట్ చేయడం పక్కన పెట్టు. ప్రియాంకని వాళ్ళ లైఫ్లో నుంచి, ఈ ఇంట్లో నుంచి పంపించేసేయ్. అప్పుడే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఆ పని నువ్వే చెయ్యాలి కమలా. ఎందుకంటే ఈ ఎంగేజ్మెంట్ని ఫిక్స్ చేసింది నువ్వే కాబట్టి ఈ పని నువ్వు మాత్రమే చెయ్యాలి. లేదంటే ఈ సమస్య ఎక్కడితో ఆగదు. ఏం మాట్లాడుతున్నారండి? నేను ప్రియాంకని ఇంట్లో నుంచి పంపించేయడమేంటి? ప్రియాంక నాకు ఫోన్ చేసినప్పుడు నేనే తన్ని ఇక్కడికి రమ్మన్నాను. అలాంటిది నేను తన్ని ఎలా పంపిస్తాను? ఏం మాట్లాడుతున్నావు కమలా? ప్రియాంక తనంతట తాను ఇక్కడికి రాలేదా? లేదండి, తను ఫోన్ చేస్తే నేనే తన్ని ఇక్కడికి పిలిస్తే తనొచ్చింది. అదేంటి కమలా, ఎందుకు అలా చేశావు? ఎందుకంటే ప్రియాంక ఇక్కడికొచ్చి గౌతమ్కి దగ్గరగా ఉంటే వాడి మనసు మారుతుందేమో, ఆ ఝాన్సీని మర్చిపోతాడేమో అన్న ఆశతో ఈ పని చేశాను. ఎందుకు కమలా నువ్విలా ప్రవర్తిస్తున్నావు? గౌతమ్ బాధని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? గౌతమ్ బాధని నేను అర్థం చేసుకోవడం కాదండి, నా బాధని మీరు అర్థం చేసుకోండి. వాడు బాధపడుతున్నాడని నేనిప్పుడు కరిగిపోయి వాణ్ణి దూరం చేసుకోమంటారా? అఘోర చెప్పిన మాటలు మీరు కూడా విన్నారు కదా. ఆ ఝాన్సీతో పెళ్లి జరిగితే నా కొడుకు నాకు దూరం అయిపోతాడని తెలుసు కూడా ఝాన్సీకి వాడికి పెళ్లి చేయమంటారా?
అసలు మీరు అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? తండ్రిగా మీరు వాడి బాధని మాత్రమే చూస్తున్నారు. కానీ నేను తల్లిగా వాడికి జరగబోయే ప్రమాదాన్ని చూస్తున్నాను. అందుకే గౌతమ్కి ప్రియాంకతో ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా బాధపడతాడని తెలిసినా కూడా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను. ఝాన్సీ నా మనిషి. పిన్ని, స్వీటీ, వంశీ ఏంటిలా వచ్చారు? పిన్ని, ఆ రౌడీలు రాగానే మాకు చాలా భయమేసింది. అవును పిన్ని, వాళ్ళు నీ తలకి గన్ గురి పెట్టినప్పుడు మాకు చాలా అంటే చాలా భయం వేసింది. బాబాయ్ రాకపోయింటే వాళ్ళు నేనేం చేసేవాళ్ళు అని తలుచుకుంటేనే మాకిప్పుడు కూడా భయం వేస్తుంది పిన్ని. స్వీటీ, వంశీ ఏంటి నాన్న ఇది? నాకేమీ కాదు. వాళ్ళు నన్నేమీ చేయరు. బెదిరించడానికి అలా చేశారు. మీరు బాధపడకండి. పిన్ని, బాబాయ్ మీద నువ్వు ఎంత కోప్పడుతున్నా కానీ నీకిలా జరిగిందని చెప్పగానే బాబాయ్ వెంటనే వచ్చేశాడు. ఏంటి స్వీటీ నువ్వు అనేది? అంటే బాబాయ్కి మీరు కాల్ చేశారా? అవును పిన్ని, వాళ్ళొచ్చి అలా గొడవ చేస్తున్నప్పుడు నేను అక్క అలా బయటికి వెళ్ళి బాబాయ్కి ఫోన్ చేశాం. అలా ఎందుకు చేశారు నాన్న? మరి వాళ్ళు వచ్చి నిన్ను, రాణి అక్కని, శ్రీధర్ అంకుల్ని కొట్టి గన్ చూపిస్తే మాకేం చేయాలో తెలియలేదు పిన్ని. అందుకే వెంటనే బాబాయ్కి ఫోన్ చేశాం. పిన్ని, వాళ్ళు మళ్ళీ వస్తారా? లేదు నాన్న, ఇంకెవ్వరూ రారు. మీరు భయపడకండి. పిన్ని, నువ్వు బాబాయ్తో గొడవ పడకు. అలా గొడవ పడితే బాబాయ్ కూడా మనకి దూరం అవుతాడు. అప్పుడు మనల్ని కాపాడడానికి ఇంకెవరు వస్తారు? అవును పిన్ని, నువ్వు బాబాయ్తో గొడవ పడకు. అసలు బాబాయ్ ఏం చేశాడని పిన్ని? నువ్వు ఈ మధ్య బాబాయ్తో మాట్లాడని కూడా మాట్లాడట్లేదు. బాబాయ్ నీతో మాట్లాడడానికి వస్తే కూడా మాట్లాడడం లేదెందుకు పిన్ని? స్వీటీ, అదేమీ లేదు. వాటి గురించి మీరేమీ ఆలోచించకండి. పిన్ని, బాబాయ్ నువ్వు మాట్లాడుకోవాలని నేను వంశీ ఒక పని చేశాం. నీకు తెలియకుండా చేశాము. ఏం చేశారు? పిన్ని, నైట్ బాబాయ్కి నువ్వు చేసినట్టుగా మెసేజ్ చేసి స్కూల్కి రమ్మని చెప్పాము. అందుకే బాబాయ్ స్కూల్ దగ్గరకు వచ్చాడు. అందులో బాబాయ్ తప్పేం లేదు పిన్ని. మేం మెసేజ్ చేస్తేనే వచ్చాడు. సారీ పిన్ని, మీరిద్దరూ ఎప్పట్లాగా ఫ్రెండ్స్లా ఉండాలని అలా చేశాము. సారీ పిన్ని, ఇంకెప్పుడు అలా చెయ్యం. స్వీటీ, వంశీ ఇప్పుడు చేస్తే చేశారు కానీ ఇంకెప్పుడు అలా చేయకండి. అలా చేయడం తప్పు నాన్న, చేయకూడదు. సరే పిన్ని, ఇంకెప్పుడు చెయ్యము. పిన్ని, అలా చెయ్యం కానీ మీరిద్దరూ కలిసి ఉంటారు కదా. పిన్ని, కలిసి ఉంటామని చెప్పు పిన్ని. మీరిద్దరూ కలిసి ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. చెప్పు పిన్ని. పిన్ని, సైలెంట్గా ఉండు. కమలా మేడం నాకు ఫోన్ చేస్తున్నారు. ఏ విషయం గురించి మాట్లాడడానికి చేస్తున్నారు? హలో మేడం. ఝాన్సీ, నీతో మాట్లాడాలి. చెప్పండి మేడం.
ఫోన్లో కాదు, శివాలయం దగ్గరుండే కోనేరు దగ్గరికి రా. నేను బయలుదేరుతున్నాను, నువ్వు వెంటనే బయలుదేరు. ఆ, ఝాన్సీ, గొడవలు వాదనలు ఇవన్నీ అనవసరం. నువ్వు గౌతమ్ని కలవద్దు, అంతే. నేను కలవట్లేదు మేడం. గౌతమ్ గారే వచ్చి నన్ను కలుస్తున్నారు. అంటే ఇద్దరు కలిసినట్టు కాదా? తెలివిగా మాట్లాడొద్దు ఝాన్సీ. నేను జరుగుతున్న వాస్తవం చెప్తున్నాను మేడం. తెలివితేటలు ప్రదర్శించాల్సిన అవసరం నాకు లేదు. మీరు నన్ను ఇలా అర్జెంట్ పనుంది మాట్లాడాలి అని ప్రత్యేకంగా పిలిచి మరీ చెప్పే బదులు మీ కొడుక్కి చెప్పుకోండి నన్ను కలవద్దు అని. ఊరికే నా మీద నిందలు వేస్తారెందుకు? అమ్మా మహాతల్లి, నా కొడుక్కి కూడా చెప్పుకున్నాను. ఏం చేస్తాం? నా కర్మల తగలబడి వాడు నా మాట వినట్లేదు. ఈ తల్లిని లెక్క చేయట్లేదు. అందుకే పదే పదే నీకు చెప్తుంది. నేనెందుకు ఇంతలా చెప్తున్నానో అర్థం చేసుకో. నా కొడుకు కలుస్తున్నాడని పదే పదే అదే మాట చెప్పొద్దు. నీకు దండం పెడుతున్నాను. వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం ఫిక్స్ అయింది. డేట్ కూడా ఫిక్స్ చేశాం. అదైపోగానే తొందరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి కూడా చేసేస్తాం. ఇలాంటి టైంలో వాడు నిన్ను కలవడం కానీ నువ్వు వాడిని కలవడం కానీ ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా వాడికి మంచిది కాదు. ఝాన్సీ, నాకు నీ మీద ఏ కోపం లేదు. నువ్వు చాలా మంచి అమ్మాయివి. కానీ గౌతమ్ విషయంలో మాత్రం వాడికి దూరంగా ఉండు. వాడికి నువ్వు దగ్గరయ్యే కొద్దీ వాడు చావుకి దగ్గరవుతున్నట్టే. ఒకవేళ ఏదేని పరిస్థితుల్లో నిన్ను పెళ్లి చేసుకుంటే వాడి చావుని వాడే కొని తెచ్చుకున్నట్టు. అర్థమవుతుందా? నీకు నా బాధ అర్థం అవుతుందా? ప్లీజ్ ఝాన్సీ, నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటా. మేడం, నీకు స్వీటీ వంశీలంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రాణమో, నాకు నా కొడుకంటే అంతే ప్రాణం కదా. ఆల్రెడీ ఒక కొడుకుని పోగొట్టుకున్నాను. వీడు కూడా దూరం అయితే ఇంక నేనెందుకు? నేను కూడా ఎక్కడైనా దూకి చావాలి. ఇంతమంది ప్రాణాలు బలి కోరాలి అనుకుంటే నువ్వు వాడికి దగ్గరవ్వు. లేదంటే నా మాట విని వాడికి శాశ్వతంగా దూరంగా ఉండు. నిన్ను కొంగు పట్టి పుత్రభిక్ష అడుగుతున్నాను. నా కొడుకు ప్రాణాలతో ఉండాలి, క్షేమంగా ఉండాలి. అందుకే కనీసం ప్రియాంకకి గౌతమ్కి నిశ్చితార్థం అయ్యే వరకు గౌతమ్కి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో, ఈ ఊరు వదిలి వెళ్ళిపో. అదే దీనికి పరిష్కారం. మాటివ్వు ఝాన్సీ, వెళ్తావా లేదా? ఒక తల్లి కొంగు పట్టి అడుగుతున్నా నీకు మనసు కరగట్లేదా ఝాన్సీ? నువ్వసలు ఆడదానివేనా? చెప్పు ఝాన్సీ, వాళ్ళిద్దరికి నిశ్చితార్థం అయ్యే వరకు ఈ ఊరు వదిలి వెళ్తావా లేదా? మేడం,
వెళ్తాను మేడం. కాలమా కాలమా ఈ మట్టి గొంతు వినవే, మీరు చెప్పినట్టే గౌతమ్ గారికి దూరంగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. మనసులో కొరత లేదు, కనులలో కలత లేదు, పసి నవ్వుల వయసు శిఖరం తన మనసు. కాలమా కాలమా కాలమా. అవును మావయ్య, అదే నిజం. ఇంత జరుగుతుంటే నీకు తెలిసి కూడా నాతో ఎందుకు చెప్పలేదు? ఆ ఝాన్సీ అంటే మన అందరికీ ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. తను మన ఇంట్లో ఉన్న కొద్ది రోజులకే ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. అలాంటిది వీడిని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తుంటే నువ్వెలా ఊరుకున్నావు? ఈ విషయం నాకు చెప్పకుండా ఎందుకు దాచావు? మీ దగ్గర దాచాలని కాదు, ఈ విషయం మీ దాకా తీసుకురావడం ఎందుకని గౌతమ్కి చెప్పి మనసు మార్చి ప్రియాంకతో పెళ్లి కొప్పిద్దామని ప్రయత్నం చేశాను. కానీ ఎంత చెప్పినా గౌతమ్ వినకపోయేసరికి ఇప్పుడు ఈ విషయాన్ని మీతో చెప్తున్నాను. గౌతమ్, మీ అమ్మ చెప్తుంది నిజమేనా? నువ్వు నిజంగానే ఝాన్సీని ఎప్పటికీ ప్రేమిస్తున్నావా? అవును తాతయ్య, నా మనసులో ఇప్పటికీ ఝాన్సీనే ఉంది. గౌతమ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ ఝాన్సీని ప్రేమించడం ఏంట్రా? తను మన ఇంటికి బద్ధ శత్రువు అని తెలుసు. అసలు తన పేరు విన్నా గానీ, తనను తలుచుకున్నా గానీ నా ఒళ్ళంతా తేళ్లు జరులు పాకినట్టుంటుంది. అలాంటిది నువ్వు తనను ప్రేమిస్తున్నావు అంటే ఇంకెలా ఉంటుందో ఊహించుకో. తాతయ్య, అది కాదు తాతయ్య, నేను ఒక్కసారి చెప్పేది వినండి. ఝాన్సీ చాలా అంటే చాలా మంచిది. రేయ్! తన గుణగణాల గురించి, తన వ్యక్తిత్వం గురించి నువ్వు మాకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మాయలో ఉన్నది నువ్వు, మేం కాదు. తను చేసిన పనులు గాని, నష్టం గాని అన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. పిల్లల కోసం మన అందరినీ కోర్టుకు లాగి మన పరువును బజారుకి ఇచ్చింది. అదే పిల్లల్ని అడ్డం పెట్టుకుని ప్రియాంక మీద నింద వేసి తనని ఇంటి నుంచి దూరం చేయాలనుకుంది. ఇప్పుడు అవేవి కుదరకపోయేసరికి డైరెక్ట్ గా నిన్నే మాయలో పడేసి ఈ ఇంట్లో తిష్టవేయాలని చూస్తుంది. వాళ్ళక్క మీ అన్నయ్యని ఎలా వలలో వేసుకుందో ఈ ఝాన్సీ కూడా నిన్ను అలాగే వలలో వేసుకోవాలనుకుంటుంది. నా కంఠంలో ఊపిరున్నంత వరకు ఝాన్సీ ఇంటి కోడలుగా అడుగు పెట్టడానికి వీల్లేదు. తాతయ్య ప్లీజ్, మీరు ఝాన్సీ గురించి అలా మాట్లాడకండి. నేనంతే మాట్లాడతాను. బాగా ఆలోచించుకో. నా నిర్ణయాలు ఎంత కఠినంగా ఉంటాయో నీకు తెలుసు. ఒక్కసారి నేను మనిషిని కాదు అనుకుంటే అది నా కన్న బిడ్డైనా సరే నేను క్షమించను. అందుకే ఆ రోజు మీ అన్న రాకేష్ ఇలానే ప్రేమ పేరు చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని వాణ్ణి చచ్చిన వాడి కింద జమకట్టి బ్రతుకుండగానే పిండాలి పడుతూ వచ్చాను. ఆఖరికి వాడు చచ్చినప్పుడు కూడా కనీసం వాడి మొహం కూడా చూడలేదు. అదే పరిస్థితి నీకు రాకుండా చూసుకో. మావయ్య, వద్దు మావయ్య, వాడికి అలాంటి పరిస్థితి ఏమీ రాదు. నేను మాట్లాడతాను వాడితో. అసలు నిన్న అనాలి కమలా, నువ్వు నాకు ముందే ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టావు. చిచి, ఏం మనుషులు ఏంటో. ఏం చేస్తావో, వాడికి ఎలా నచ్చ చెబుతావో చెప్పు. కానీ వాడు మాత్రం ఝాన్సీ అనే మాట ఎత్తకూడదు. తాతయ్య, అమ్మా, తాతయ్యతో నువ్వైనా ఒకసారి మాట్లాడు. ఈ ఎంగేజ్మెంట్ ని ఎలాగైనా సరే ఆపమ్మా. నా బాధను అర్థం చేసుకో. నువ్వేం మాట్లాడుతున్నావురా? నువ్వే చూసావుగా మీ తాతయ్య ఎలా హెచ్చరించాడో. నిన్ను మార్చమని ఆయన నాకు చెప్తే ఆయన్ని కన్విన్స్ చేయమని నువ్వు నాకు చెప్తున్నావా? అది కాదమ్మా. గౌతమ్,
నువ్వింకేం మాట్లాడకు. రేపు ప్రియాంకతో మనింట్లోనే నీ ఎంగేజ్మెంట్. అమ్మా, నువ్వు నాకు మాట ఇచ్చావు. ఝాన్సీని తీసుకొచ్చి నీ ముందు నన్ను ప్రేమిస్తున్నానని తనతో చెప్పిస్తే ఈ ఎంగేజ్మెంట్ని నువ్వే ఆపేస్తానన్నావు. ఇప్పటికీ ఆ మాట మీదే కట్టుబడి ఉన్నావా? ఉన్నాను. తీసుకొచ్చి చెప్పించు. నీకిచ్చిన మాట ప్రకారం ఈ ఎంగేజ్మెంట్ని నేనాపేస్తాను. సరే, అయితే రేపే తనతో చెప్పిస్తాను. కవిత, ఐశ్వర్య ఎక్కడికని వెళ్తారు? ఎంత దూరం అని పారిపోతారు? మనం భయపడినంత కాలం ఇలాంటి ఊర కుక్కలు మన వెనక పడుతూనే ఉంటాయి, మనల్ని భయపెడుతూనే ఉంటాయి. ఈ రోజు వీళ్ళని చూసి భయపడి పారిపోతే రేపు మనల్ని బెదిరించడానికి ఇంకొకళ్ళొస్తారు. అప్పుడు వాళ్ళని చూసి భయపడి పారిపోవాలా? అలా అయితే జీవితం మొత్తం పారిపోతూనే బతకాల్సి వస్తుంది. అయినా వీళ్ళని చూసి ఎందుకు భయపడుతున్నారు? మీరొక విషయం గుర్తుంచుకోవాలి. అన్యాయాన్ని భరించే వరకు మాత్రమే మీరొక ఆడపిల్లలు. ఎప్పుడైతే అన్యాయాన్ని ఎదిరించాలని నిర్ణయించుకుంటారో ఆ క్షణమే మీరొక అమ్మోరు. ఏంటే నీతులు చెప్తున్నావు? ఇప్పుడు మీలోనూ వాళ్ళని ఎదిరించడానికి ఒక అమ్మోరు అవతరిస్తుంది. ఏ భయంతో అయితే వాళ్ళని చూసి పారిపోవాలనుకుంటున్నారో ఆ భయాన్ని కాళ్ల కింద వేసి ఒక్కసారి ముందడుగు వేస్తే వాళ్లే మీలో ఉన్న ఉగ్ర రూపాన్ని చూసి భయపడి వెనక్కి తిరిగి పారిపోతారు. వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళి వాళ్ళని ఎదుర్కోండి. కవిత, ఐశ్వర్య, లైఫ్లో ఇలాంటి వాళ్ళు మళ్ళీ వచ్చినా ఇంకేదైనా సమస్య వచ్చినా మీరెప్పుడు ఇలాగే ధైర్యంగా ఎదుర్కోవాలి. థ్యాంక్స్ అక్క. ఈ ధైర్యం మా అంతటి మాకు రాలేదు. అవును మేడం, ఈ ధైర్యం మాలో మీరే నింపారు. అందుకే మేం వాళ్ళని ఎదుర్కోగలిగాం. థ్యాంక్స్ మేడం. సరే మేడం. ఎక్కడికి వెళ్తున్నారు? కోర్టుకు వెళ్తున్నాం. కానీ మా తరపున వాదించడానికి లాయర్ ఇంకా ఎవరూ దొరకలేదని గౌతమ్ సార్ చెప్పారు. అవునక్క, రవిచంద్ర అందరు లాయర్లని భయపెట్టి మా తరపున వాదించడానికి ఎవరిని రాకుండా చేశాడక్క. పాపం గౌతమ్ సార్ మా కోసం వాదించే లాయర్ కోసం చాలా ట్రై చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని మాట ఇచ్చినా కానీ భయపడిపోతున్నారు. బ్రతింలా అన్నా కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఆ రవిచంద్ర డబ్బులున్నవాడు కాబట్టి న్యాయాన్ని కొనగలుగుతున్నాడు. కానీ మేము పేదవాళ్ళం కాబట్టి ఏం చేయలేకపోతున్నామక్క. పేదవాడికి న్యాయం దొరకడం అంటే అంత ఈజీ కాదక్క. వస్తాం మేడం.
డిఫెన్స్ లాయర్ వచ్చారా? వచ్చాను యువరానా. మిస్టర్ గౌతమ్, స్టేట్ తరపున వాదించడానికి అడ్వకేట్ వచ్చారా? యువరానర్, నిందితుడి తండ్రి ఏ అడ్వకేట్ ఈ కేసు వాదించకుండా భయపెట్టాడు. అందుకే అడ్వకేట్ని నియమించడానికి కొంచెం టైం కావాలి. మిస్టర్ గౌతమ్, కేసు కోర్టుకొచ్చాక టైం అడుగుతున్నారేంటి? అసలేం మాట్లాడుతున్నారు మీరు? సారీ యువరానర్. యువరానర్, అడ్వకేట్ వచ్చారు యువరానర్.